మిగిలిన అప్డేట్స్ చూద్దాం. పెన్షన్ల పంపిణీని అడ్డుకుని గందరగోళ పరిస్థితులకు కారణమైందని చంద్రబాబేనని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. ఇంటి దగ్గరే అవ్వాతాతలకు పెన్షన్లు ఇవ్వాలనే ఆలోచన చంద్రబాబుకు వచ్చిందా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు పనినా లబ్ధిదారులు అందరి పెన్షన్ అందిస్తామన్నారు. 5 ఏళ్ల పరిపాలన చూసి ప్రజలు ఓట్లు వేస్తారే కానీ చివరి 2-3 నెలల్లో పంచిన డబ్బును బట్టి కాదని అన్నారు. భారతీయ జనతా పార్టీని తెచ్చుకుంటే 3 రోజులు చొప్పున 3 దఫాలుగా వెళ్లి పడిగాపులు పడి పొత్తు తెచ్చుకున్నారు. భారతీయ జనతా పార్టీకి ఇక్కడ 1% కూడా ఓట్లు లేదని అందరికీ తెలుసు. ఎందుకు తెచ్చుకున్నాడు? భారతీయ జనతా పార్టీని తెచ్చుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా నొక్కచ్చో నేను చెప్పడం విలేకరులందరికీ తెలుసు, ప్రజలకి తెలుసు. ఆ నొక్కుళ్ళ కార్యక్రమం ఇవాళ వాలంటీర్లను దూరంగా పెట్టాలి, పథకాలన్నీ కూడా ఇబ్బంది పెట్టాలి. ఈ వాలంటీర్లు అనేవాళ్ళు ఎంత గొప్ప సేవకులు అంటే నిజంగా ఆశ్చర్యపోవాలి మనం. అంటే దేవుడు వీళ్ళకి ఎంత మంచి మనసు ఇచ్చాడు వీళ్ళకి చిన్న వయసులో. అంటే ఎందుకు అంటున్నానో కూడా మీకు చెప్తాను. ఇప్పుడు 50,000, 35,000, 50,000, 70,000, 1,00,000 పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగులు కూడా మనం కక్కుర్తి పడుతున్నటువంటి సందర్భాలు చూస్తున్నాం. హక్కుగా వారికి పొందాల్సినటువంటి ప్రభుత్వ సేవల్ని లంచం తీసుకుని అందిస్తున్నటువంటి అధికారులను కూడా మనం చూస్తున్నాం. కానీ 5,000 రూపాయల హానరోరియంతో పేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి ఈ వాలంటీర్ల పిల్లలు 58 మాసాల పాటు వాళ్ళ చేతులతో 2,70,000 కోట్ల రూపాయలని ప్రజలకు అందించి లేదా పరోక్షంగా మరొక 3 లక్షల కోట్ల రూపాయల పథకాలను అందించి నయా పైసా అవినీతి పాపం మురికి అంటకుండా పనిచేశారంటే శాల్యూట్ వాలంటీర్లు అందరికీ కూడా పాదాభివందనాలు. ఇంతకన్నా ఏం కావాలి మనిషికి? ఒక మనిషి జన్మెత్తాక మనం ఇంత మంచి చేసిన వాడిని, ఇంత గొప్పగా నీతిగా బతికిన వాలంటీర్లని తిక్కుమాలిన నీచ బుద్ధితో ఈ రకంగా వాలంటీర్లను అవమానం చేస్తూ మాట్లాడతారా? ఏ ఒక్కరోజైనా 59 మాసాల్లో చంద్రబాబు నాయుడు గాని ఏ తెలుగుదేశం పార్టీ వాడైనా వాలంటీర్లు లంచం తీసుకుంటున్నారని ఎక్కడన్నా మాట్లాడిన సందర్భం మీరు గమనించండి. భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైంది అంబికా దర్బార్ బత్తి. అడ్వర్టైజ్మెంట్ రోజు వింటాం కదా. ఈ అంబికా దర్బార్ బత్తిని చూసి మీకెందుకు భయం? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రవర్ణ పేదలకి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకి జగన్ ప్రభుత్వానికి మధ్య అనుసంధానంగా ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు ఎట్లా ఉన్నారో వీళ్ళు కూడా అంతే ఉన్నారు. హానరోని తీసుకుని నిష్పక్షపాతంగా, నిజాయితీగా, దమ్ముగా, ఆత్మవిశ్వాసంతో పనిచేసినటువంటి నికార్సైన మనుషులు వీళ్ళు. ఈ తెలుగుదేశం వాళ్ళు మాట్లాడతారు. ఒక రెడ్డి ఐపీఎస్ ఆఫీసర్ ఉంటే, ఒక దళిత ఐఏఎస్ ఆఫీసర్ ఉంటే ఈ దళితుల పట్ల, రెడ్ల పట్ల మీకు ఎంత కక్ష? ఏం తప్పు చేశారు వీళ్ళందరూ కూడా? మీరు ఫిర్యాదు చేశారు, ఏం తప్పు చేశారు? ఇవాళ మీరు ట్రాన్స్ఫర్ చేయించినటువంటి భారతీయ జనతా పార్టీ ద్వారా మీరు ట్రాన్స్ఫర్ చేయించినటువంటి అధికారులు ఏం తప్పు చేశారు? చెప్పండి, ఏం తప్పు చేశారు? అంటే వాళ్ళు పుట్టినటువంటి కులమేనా? వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేటే వాళ్ళ పాపమా? అంటే జగన్ ప్రభుత్వంలో రెడ్లు, దళితులు పాపాత్మలా మీ ఉద్దేశంలో? వీళ్ళందరూ మీ దగ్గర కూడా పనిచేశారు కదా. కాబట్టి ఇటువంటి హేయమైన, నీచమైన, దిగజారి రాజకీయాలు చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఈ ప్రజాగ్రహంలో కొట్టుకుపోవటం ఖాయం. 175 అసెంబ్లీలో, 25 పార్లమెంట్లో